కొడుకు ఉన్నాడు అని మీకు తెలుసా? హనుమంతుడు లంకను తగలబెట్టిన తర్వాత తన తోకకు అంటుకున్న అగ్నిని ఆర్పేందుకు సముద్రంలో స్నానం చేశాడు. ఆ సమయంలో అతని శరీరంలో ఉన్న వేడి వల్ల ఒక చెమట చుక్క సముద్రంలో ఉన్న పెద్ద మకరం నోట్లో పడింది. ఆ శక్తివంతమైన చెమట చుక్క ప్రభావంతో ఆ మకరం గర్భం దాల్చింది. కాలక్రమంలో పాతాళ లోకాన్ని పాలిస్తున్న అహిరావణుడు ఆ మకరాన్ని పట్టుకుని దాని కడుపుని చీల్చగా అందులోంచి మకరధ్వజుడు బయటపడ్డాడు. ఈ అద్భుత సంఘటన చూసి ఆశ్చర్యపోయిన అహిరావణుడు ఆ మకరధ్వజుని తన దగ్గరే ఉంచుకుని తన బలాన్ని గమనించి పాతాళలోక ద్వారపాలకుడిగా నియమించాడు. తరువాత అహిరావణుడు రామలక్ష్మణులను తన మాయతో పాతాళ లోకానికి అపహరించి తీసుకెళ్లినప్పుడు వారిని రక్షించేందుకు హనుమంతుడు పాతాళానికి చేరుకున్నాడు. అప్పుడు ద్వారపాలకుడిగా ఉన్న మకరధ్వజుడు హనుమంతుడిని అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో మకరధ్వజుడు కూడా హనుమంతుడిలాగే అపారమైన బల పరాక్రమాలు కలవాడని తెలుస్తుంది. చివరికి సంభాషణ ద్వారా ఇద్దరి మధ్య ఉన్న తండ్రి కొడుకుల సంబంధం బయటపడింది.